హాయ్ గైస్, ఈరోజు అయితే మనం వెళ్ళాలా ఆంజనేయ స్వామి అంటే సంజీవరాయుడు దగ్గరికి వెళ్ళబోతున్నాం. వెళ్ళేదారిలో మాట్లాడుకుందాం. వచ్చేసాం మనమైతే. ఇప్పుడైతే వెళ్ళాలా సంజీవరాయుడు దగ్గర ఉన్నాం. గుళ్ళకి పోయేటప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. ఇదే టెంపుల్ అన్నమాట. టెంపుల్ దగ్గర రథం అనేది దీంట్లో సేవిస్తారు. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎదురుగున్నట్లయితే అదే పాత గుడి అనమాట. ఆ పాత గుడిలోనే దేవుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు పడగొట్టేసి దేవుడు పెద్దగా అవుతున్నాడు అని చెప్పి ఆ బాక్స్లో ఉన్నాడు దేవుడు ఆంజనేయ స్వామి. చూడండి, ఏదో పెద్దగా అవుతాడని చెప్పి పడగొట్టి మొత్తం కట్టేస్తున్నారు గోపురం అంతా. ఇంకొద్ది రోజుల్లో మొత్తం పడగొట్టేశారంట. పక్కనే ఎంత ఇలాగున్నాడు దేవుడు. ఈ ప్రతిబింబాల్లో చూపిస్తున్నారండి ఫొటోస్లో. పక్కనైతే చెన్నకేశ్వర స్వామి గుడి ఉంది, వెళ్దాం లోపలికి. ఇదే చెన్నకేశ్వర స్వామి గుడి. గుడికి వెళ్దాం. చూడండి, ఇక్కడ చెన్నకేశ్వర స్వామి అయితే చాలా బాగున్నారు. లోపలంతా చాలా చీకటిగా ఉన్నది. కరెంటు పోయినదేమో. మేము వెళ్ళినప్పుడైతే కరెంట్ లేదు, అందుకే చాలా చీకటిగా ఉన్నది. చూడండి, చెన్నకేశ్వర స్వామి ఎంత బాగున్నారు. కరెంటు నుండి ఇంకా బాగా చూపించడానికి అయితే మీకు. పక్కనే స్వామివారి ప్రతిబింబాన్ని పెట్టి సంజీవరాయుడు స్వామికి ఆంజనేయ స్వామి అనమాట, ఆంజనేయ స్వామి. ఇదే ఆ ప్రతిబింబం. దానికి పూజలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ విగ్రహం కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి దేవుడిది